నిజామాబాద్ జిల్లాలో గత నెల రోజుల నుంచి వరి కోతలు స్టార్ట్ అయినాయి. కానీ ఇప్పటి వరకు కూడా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేకపోయినారు. ఎందుకోసం అంటే నామమాత్రంగా ఫోటోల కోసమే కొనుగోలు కేంద్రం అని చెప్పి ఆ ఫోటో కోసం కొనుగోలు కేంద్రం చాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అడవి మామిడిపల్లి గ్రామంలో ఈ యొక్క కొనుగోలు సెంటర్లో ఇక్కడ ఇవన్నీ వడ్లున్నాయి. ఇక్కడనే కాకుండా అక్కడ రామాలయంలో ఈ పైన ఇక్కడ మామిడిపల్లి అక్కడి నుంచి ఇటు రామచంద్రపల్లి మునిపల్లి వరకు కూడా ఎక్కడ కూడా హైవే మీద రోడ్ల మీద కూడా వడ్లు ఆరబోసి మ్యాచర్ వచ్చినాయి. మ్యాచర్ వచ్చి కుప్ప పోసుకొని తూకాలు వేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీరి నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగం, ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, వర్షాలు పడే పరిస్థితి ఉన్న ఉద్దేశంతో 1900 రూపాయలు 2000 రూపాయలకు మ్యాచర్కి వచ్చిన వడ్లని రైతులు మధ్య దళాలకు అమ్మాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక్కొక్క రైతు క్వింటాలకు 350 నుంచి 400 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కారణం చేత, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం చేత ఒక్క రైతు ఒక ఎకరానికి 10,000 15,000 నష్టపోయే పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. నేను అనుకుంటా ఉన్నా ఈ రకంగా వీళ్ళు ఇంత లేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ దళారులతో ఈ యొక్క ప్రభుత్వాలు కానీ మరియు ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ దళారులతో ఏమైనా కుమ్ముక్కైపోయి ఉన్నారా? ఇన్ని రోజులు అవుతా ఉంది. మీరు 20 రోజుల నుంచి చెప్తా ఉన్నారు కొనుగోలు సెంటర్లు చాలు చేస్తున్నాం అని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా తూకాలు చేసి రైస్ మిల్లకు పంపించిన పరిస్థితి ఉందని చెప్పి జిల్లా అధికారులని మరియు ఈ యొక్క నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులను అడుగుతా ఉన్నా, అయ్యా శాసనసభ్యులారా, ఇప్పటికైనా సుదర్శన్ రెడ్డి గారు, మీరు ప్రభుత్వ సలహాదారుగా మీరున్నారు. కానీ మన జిల్లాలో మీ పక్కనే ఉన్నటువంటి బోధన్ ఏరియాలో కానీ బాన్స్వాడ ఏరియాలో కానీ 20 రోజుల నుంచి కొనుగోలు సెంటర్లు లేక రైతులు ప్రైవేట్ దళాలకు అమ్ముతున్నా మీరు చూస్తూ ఉన్నారే తప్ప రైతాంగం గురించి పట్టించుకునే పాపాన పోలేరు. దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్లలో పూర్తిగా మ్యాచర్ వచ్చి కుప్పలు చేయడం జరిగింది. ఈ కుప్పలన్నింటినీ కూడా వెంటనే వర్షాలు పడి తడిసిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు రైస్ మిల్లర్స్ అలాట్మెంట్ లేదంటా ఉన్నారు. హమాలీ రాలేకపోయినరు. అనేక రకాలుగా రైతులు ఇబ్బంది నానాగోస పడుతూ ఉన్నారు. కనుక రైతులు ఇబ్బంది పడకుండా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కానీ అక్కడ కేరళకు పోయి ఎలక్షన్లో పాల్గొనగాడు ఈ యొక్క తెలంగాణ రైతులు నష్టపోతూ ఉన్నారు. అనేక రకాలుగా మీరు ఇస్తున్నటువంటి బోనస్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. పెట్టుబడి భరోసా పూర్తి స్థాయిలో పెట్టుబడి భరోసా వేయలేకపోతూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ వేయలేకపోయినరు. అన్నమార్ రామచంద్ర భారీ వర్షాలు పడి నిజామాబాద్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మొన్నటి వరకు అకాల వర్షాలతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినా ఇప్పటికే ఆ నష్టపరిహారం గురించి మాట్లాడించలేకపోతున్నారు. పోతే ఉన్నదాన్న కాపాడుకుందామని చెప్పి రైతులు కోత కోసి న్యాచర్ వచ్చి కుప్పలు చేసినా కానీ ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆత్మహత్యలే శరణంగా భావించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెస్తుంది. కనుక దయచేసి ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి. వెంటనే యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగానికి వెంటనే రైస్ మిల్లకు పంపించవలసిందిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున జిల్లా కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే రైతాంగం తరఫున నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దీనితో పాటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడక్కడ వాటికి మొక్కుబడిగా ఫోటోల కోసం పెట్టిన తప్ప మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు. అయ్యా, మా రైతుల్ని కాపాడని, మా రైతాంగాన్ని కాపాడని వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వెంటనే వాటిని తూకాలు వేసి పంపించే విధంగా మార్పేట చూడాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జవాన్, జై జవాన్. వెంటనే కొనుగోలు కేంద్రాలు వెంటనే ఆరంభించాలి.